Hi, a very warm good evening to all. Hearty welcome to the Diabetes Reversal Mastery webinar today. I am Dr. Priyanka Ansuri, MD General Physician and Lifestyle Medicine Expert from WAV community. I'm a consultant physician from Sri Lata Hospitals, Rajahmundry, and also part of Indian Society of Lifestyle Medicine. Today, we are going to discuss about why you need to know about diabetes and why it is important to keep it under control, and is there a chance that you can reverse your diabetes. So, dwelling into our webinar today. Diabetes, the global epidemic. Diabetes అనేది మన ఇండియా is a capital for diabetes worldwide గా. ఒకప్పటికన్నా చూసుకుంటే మన జీవనశైలి విధానాల వల్ల గానీ, వాటెవర్ రీజన్స్ బికాస్ ఆఫ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, వీటన్నిటి వల్ల డయాబెటీస్ అనేది దేర్ హాస్ బీన్ ఎ లాట్ ఆఫ్ రైజ్ అనేది ఉంది. ఇన్‌ఫాక్ట్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఇఫ్ ఐ సీ 18 ఏళ్ల లోపు పిల్లలు ఒబెసిటీతో దే కేమ్ అండ్ విత్ పీసీఓడీ ఇష్యూస్. స్క్రీన్ చేస్తే దే వర్ ఫౌండ్ టు బి డయాబెటిక్ హు ఆర్ లెస్ థాన్ 18 ఇయర్స్. సో, ఒకప్పుడు ఒక ఏజ్ వస్తే డయాబెటిస్ వస్తది అని అనుకునేవాళ్ళు. బట్ ఈ రోజున ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఈవెన్ చిల్డ్రన్ ఆర్ ఫాలింగ్ ఇంటూ ప్రీ డయాబెటిస్ అండ్ డయాబెటిస్. సో, స్టడీస్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో దేర్ ఇస్ షాకింగ్ నంబర్ ఆఫ్ వరల్డ్ వైడ్‌లో కూడా షాకింగ్ నంబర్స్ ఉన్నాయి ఇండియాలో. విత్ డయాబెటిస్ అవ్వనివ్వండి, ఒబెసిటీ అవ్వనివ్వండి. ప్రతి 33 సెకండ్స్‌కి 1 పర్సన్ ఈస్ గెట్టింగ్ కిల్డ్ విత్ హార్ట్ అటాక్. Is heart attack only a disease of the heart, cardiac inflammation, or something else that is triggering అనేది కూడా you have to know. ఇంతకు ముందు వచ్చేసి లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అరౌండ్ 100 ఇయర్స్ వరకు కూడా బతికేవాళ్ళు. తర్వాత మన పేరెంట్స్ జనరేషన్ వచ్చేసరికి లివింగ్ అప్ టు 70 ఈస్ ఎ గుడ్ నంబర్. కానీ ఈ రోజుల్లో డూ వి హ్యావ్ ఎ గ్యారంటీ దట్ వి ఆర్ గోయింగ్ టు లివ్ ద నెక్స్ట్ డే అనేది క్వెషన్ అయిపోయింది. బికాస్ చాలా యంగ్ పీపుల్ కూడా వి సీ దెమ్ డైయింగ్ బికాస్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్, అంటే జీవన శైలి విధానం వల్ల వచ్చే డిసీజెస్ లైక్ డయాబెటీస్ అవ్వనివ్వండి, హైపర్ టెన్షన్ అవ్వనివ్వండి, ఉబకాయం అవ్వనివ్వండి, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, దీస్ ఆల్ కమ్ అండర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో, వీటన్నిటిని మన జీవనశైలి మార్పు వల్ల మనం రివర్స్ చేసుకునే అవకాశం అనేది మనకి ఉంది. If you see the secret to living your life the longest and healthiest, Dr. Mark Hyman, if you read his books, you'll know why some of the people in some countries they are living up to 100 years ఇప్పటికి కూడా. And Dr. Jason Fung, he has written books on diabetes code and obesity code, where we have evidence-based results to reverse your diabetes. It is not like just the trial వేసి ఇవన్నీ మాట్లాడుతున్నది కాదు. There has been lot of research done where you have chance to reverse your diabetes or keep it under control. ఒకప్పుడు రివర్సల్ అవుతదా లేదా అనేది క్వెషన్ మార్క్. ఒకసారి డయాబెటిస్ వచ్చింది అంటే లైఫ్ లాంగ్ ఒక డిక్టమ్ ఏంటి అంటే యూ విల్ హ్యావ్ టు యూజ్ మెడిసిన్స్ జీవితాంతం వాడాలి అనేది. బట్ నో, నౌ యూ హ్యావ్ ఎ ఛాన్స్ దట్ యూ కెన్ కమ్ బ్యాక్ టు యువర్ ప్రీ డయాబెటిక్ స్టేట్ వితౌట్ మెడికేషన్ వన్స్ యూ నో ద సీక్రెట్ హౌ టు డూ దట్. And I'm representing today from the WOW community where we are working towards health and longevity, and where a lot of fitness trainers, doctors, nutrition experts, and wellness consultants are there. We are united for a mission to cultivate a disease-free world through proactive awareness initiatives. Mostly, we are working on lifestyle disorders like obesity, diabetes, PCOD. And how I came into this community is I had my own story where I was suffering with obesity and many other health issues.
సో నాకు ఒక కోచ్ పరిచయం అవడంతో ఐ కేమ్ ఇంటు దిస్ కమ్యూనిటీ అండ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. నాట్ జస్ట్ ఇన్ నెంబర్ వైజ్ వెయిట్ తగ్గడం అని కాదు. లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ గాట్ కరెక్టెడ్ అండ్ టచ్ వుడ్ ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఏజ్ రివర్సల్ ఫర్ మీ వేర్ I felt very good from inside my body. That is what is important. People do lot of crash diets చేసేస్తుంటారు, రీప్లేస్మెంట్ మీల్స్ తీసుకుంటుంటారు. బట్ వెన్ యూ డు నాట్ నో హౌ టు ఈట్ వన్స్ దట్ ఈస్ డన్, అగైన్ యూ విల్ బి బ్యాక్ టు స్క్వేర్ వన్. మనకి న్యాచురల్ గా ప్రాసెస్ అనేది దేవుడిచ్చింది ఆహారం తినడం. ఆ ఆహారం తినడం ఎలా నేర్చుకున్నప్పుడే అవర్ హెల్త్ లాంగివిటీ అనేది లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ ఎట్ ఆర్ వావ్ వారియర్స్ ఆఫ్ వెల్నెస్. Let me tell you a story about one doctor who is from Rajahmundry, who is a homeo physician. Frankly చెప్పాలి అంటే డాక్టర్స్ we treat people but we are not good care givers for ourselves, so most of the time we lose track of our health. And Anji was one such guy who was very obese, and he came into this wow community, and this was his transformation, if you see. And yes, he was my coach too, and that was when I came into this community, and now I'm a franchise partner for wow at Rajahmundry. And this is a story of a mother and daughter. One came for obesity issues and the other one for PCOS. And if you can see how there has been an age reversal of both of them. అండ్ చాలా మంది అనుకుంటాం సడన్లీ వి వేకప్ వన్ డే వి హ్యావింగ్ డయాబెటీస్ గానీ ఆర్ సంబడీస్ డైయింగ్ విత్ హార్ట్ డిసీజ్ ఆర్ విత్ ఏదైనా ఒక హార్ట్ ఇష్యూ వచ్చింది అని చెప్పి. మెనీ మే నాట్ బి హ్యావింగ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. నాకు స్మోకింగ్ అలవాట్లేదు, ఆల్కహాల్ అలవాట్లేదు, మేము బయట జంక్ ఫుడ్ కూడా తినము అంటుంటారు. బట్ దే హ్యావ్ ఆల్ దీస్ ఎపిడమిక్స్, దే హ్యావ్ ఏ common underlying root cause, that is insulin resistance. What we are suffering today has ఈ రోజు మనం ఏదైతే సఫర్ అవుతున్నామో అది యాక్చువల్లీ ఒక 5 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయింది, విచ్ వీ హ్యావ్ నాట్ టేకెన్ కేర్ ఆఫ్. అది ఆ రోజున పట్టించుకుని ఉండుంటే యూ విల్ నాట్ బి ల్యాండింగ్ అప్ ఇన్ డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ స్టేట్ ఆర్ కార్డియాక్ రిస్క్ దగ్గర ఉండడం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ వాట్ వీఆర్ టుడే. ఈ రోజు మనం ఏమైతే చేస్తున్నామో దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ హెల్త్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ few years. So it is very important you address this insulin resistance. అసలు ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్, వాట్ దే డీల్ అనేది లెట్ us talk. ఎస్, జెనెటిక్స్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్. ఫ్యామిలీలో పేరెంట్స్ కి హార్ట్ కార్డియాక్ కండిషన్స్ ఉన్నాయి ఆర్ డయాబెటీస్ ఉంది. ఇద్దరు పేరెంట్స్ డయాబెటీస్ అయితే యూ హ్యావ్ మోర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్. బట్ జెనెటిక్స్ ప్లే మేబీ 5 to 10%. రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్. లైక్ ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేయడం మీ చేతిలో ఉంది. స్లీప్ ప్యాటర్న్ కంట్రోల్ చేసుకోవడానికి మీ చేతిలో ఉంది. యువర్ డైట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్. కీపింగ్ యువర్ స్ట్రెస్ అండర్ యువర్ కంట్రోల్. ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్నవే. సో వెన్ యూ హ్యావ్ 80% of things which are modifiable for you, yes, definitely genetic factor అనేది it is a very lesser part when compared to all these things which you can control. Let me give you an example. Actually, my own family, if I say from my father's side, grandfather expired at a very young age of 40s, early 40s or something. And my dad has two brothers, three of them. They succumbed to cardiac issues at a very young age. Early 50s, late 40s లో వాళ్ళకి two of them had to go for angio and one had to go for bypass surgery పడింది. Why was none of them had any of the habits? Smoking గానీ ఆల్కహాల్ ఏం లేదు. Yes, there is lack of exercise and genetics was playing some role. So that was when I decided, okay, I have some risk. I should, కొంత రిస్క్ ఉంది, నేను ఆ రిస్క్ ని తగ్గించాలి అంటే ఐ కెన్ కంట్రోల్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్, లైక్ డైట్ అవనివ్వండి, స్ట్రెస్ అవనివ్వండి, ఎక్సర్సైజ్ పార్ట్ అవనివ్వండి ఆర్ స్లీప్ పార్ట్ అవనివ్వండి. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో డెఫినెట్లీ
ఒక డిసీజ్ నుంచి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ని యూ కెన్ పుష్ చేయడానికి అవుతుంది. ఈ రోజే జరిగిపోయేదాన్ని మీరు ఒక 10 ఏళ్ళు వెనక్కి తోయడానికి అవుతుంది. సో మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. లైక్ మీ గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే బాడీలో తగ్గిపోతుందో, మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ రైజ్ అయినప్పుడు, అండ్ వేస్ట్ సర్కంఫరెన్స్ ఆడవాళ్ళలో మోర్ దాన్ 50 ఇంచెస్ అండ్ 35 ఇంచెస్, మగవాళ్ళలో మోర్ దాన్ 40 ఇంచెస్, అండ్ మీ ట్రైగ్లిజరైడ్ లెవెల్ బ్లడ్ లో ఎప్పుడైతే 150 కన్నా ఎక్కువ ఉంటుందో, ఆర్ ఇఫ్ యు హ్యావింగ్ ఏ హై బ్లడ్ ప్రెషర్, వీటిల్లో కనీసం 3 గాని పైన ఉంటే ఇట్ మీన్స్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్. ఎప్పుడైతే మీరు మెటబాలిక్ సిండ్రోమ్ తో సఫర్ అవుతున్నారో, యు ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్, డెమెన్షియా అంటే మతిమరుపు, త్వరగా ఆల్జైమర్ డిసీజ్ రావడం, పీసీఓడి అమ్మాయిల్లో, అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆల్కహాల్ తాగితేనే కాదు, ఆల్కహాల్ తాగని వాళ్ళల్లో కూడా యూ క్యాన్ గెట్. తర్వాత విచ్ విల్ గో ఇన్ టు సిరోసిస్ అండ్ ఆల్ లిపిడ్ ప్రాబ్లమ్స్. అండ్ యు నో వెన్ దెర్ ఆర్ లిపిడ్ ప్రాబ్లమ్స్, ఖచ్చితంగా ఎథెరోస్క్లెరోసిస్ ఇవన్నీ రిస్క్ ఉంటాయి. అండ్ లాంగ్ రన్ లో ఎప్పుడైతే సెల్ డ్యామేజ్ అవుతుందో, దట్ విల్ బి లీడింగ్ టు క్యాన్సర్. So, if you are identified as a person who is with metabolic syndrome, start taking action to avoid all these risks where you might land up tomorrow. So, what we are actually treating? ఒక హాస్పిటల్కి వెళ్తాం, యు ఆర్ డయాగ్నోస్డ్ డయాబెటీస్ ఉంది, స్ట్రోక్ ఉంది, ఆర్ మీకు హైపర్ టెన్షన్ వచ్చింది, ఆర్ ఒక హార్ట్ అటాక్ తో అటాక్ అయ్యింది, మీకు ఉబకాయం ఉంది. మందులు పెట్టి వీఆర్ ట్రీటింగ్ ఆల్ దీస్ డిసీజెస్. బట్ యాక్చువల్ గా చూసుకుంటే ఒక ఐస్బర్గ్ చూసుకున్నారనుకోండి, వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మెటబాలిక్ సిండ్రోమ్. వై ఈజ్ ఇట్ కాస్ట్? బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం ఒక కొండ యొక్క టిప్ని చూస్తున్నాం తప్పితే ఒక ఐస్బర్గ్ యొక్క టిప్ని ట్రీట్ చేస్తున్నాం. బట్ ద రూట్ కాజ్ ఇస్ నాట్ బీయింగ్ ట్రీటెడ్. సో వెన్ ఆ రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసేదే ఇస్ వాట్ ఈస్ అబౌట్ ఆల్ లైఫ్ స్టైల్ మెడిసిన్ అండ్ వాట్ వీ ఫాలో ఎట్ వావ్ కమ్యూనిటీ. సో అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్సులిన్ యొక్క యాక్షన్ ఏంటి? మనకి ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజ్ ని మన బాడీలో సెల్స్ కి ఎనర్జీ ఇవ్వడానికి బ్రేక్ డౌన్ చేసి ఇట్ విల్ హెల్ప్ అస్ టేకింగ్ అప్ ఇన్ ద గ్లూకోజ్. సో వెనెవర్ ఈ ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ పనిచేయట్లేదో, గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, అండ్ గ్లూకోజ్ రిలీజ్ అయిన ప్రతిసారి ప్యాంక్రియాస్ ఐడెంటిఫై చేసి ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ వెళ్ళి గ్లూకోజ్ మీద యాక్షన్ చూపించి ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఫ్యాట్ స్టోరేజ్. బట్ వెన్ దేర్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్, ఎప్పుడైతే మీరు గ్లూకోజ్ బాడీలో ఎక్కువ అయిపోతా ఉంటుందో, దానికి అవసరానికి మించి ఆ గ్లూకోజ్ ని తీసుకెళ్లి ఇన్సులిన్ మన బాడీ ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ గా స్టోర్ చేస్తుంది, లివర్ లోనేమో గ్లైకోజన్ గా స్టోర్ చేస్తుంది. దాని యొక్క కెపాసిటీ ఎప్పుడైతే రైజ్ అవుతుందో అప్పుడే మనకి ఫ్యాటీ లివర్ అండ్ ఒబిసిటీ అనేది డెవలప్ అవుతుంటుంది, ఉబకాయం. సో లైక్ ఒక తాళం కప్పలో తాళం చెవి పెట్టాలి అనుకోండి, తాళం కప్ప ఇన్సులిన్ రిసెప్టార్ అనుకుంటే తాళం చెవి వచ్చేసి ఇన్సులిన్. ఈ గ్లూకోజ్ వెళ్ళిన ప్రతిసారి గేట్ తీయాలి, కానీ ఆ గేట్ ఇదేమో తీయట్లేదు, తాళం కప్పులు తాళం చెవి పట్టట్లేదు. దట్ ఈస్ వెన్ దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్. ఇలా డెవలప్ అయిన ప్రతిసారి వాట్ ఎవర్ దట్ గ్లూకోజ్ ఈస్ ఫ్లోటింగ్ ఇన్ యువర్ సర్క్యులేషన్, ఎక్సెస్ గ్లూకోజ్ సర్క్యులేషన్ లో ఫ్లోట్ అవుతున్న దాన్ని కాస్త తీసుకెళ్లి ఫ్యాట్ కింద స్టోర్ అయ్యి దట్ విల్ బి లీడింగ్ టు యువర్ ఒబిసిటీ అండ్ ఫ్యాటీ లివర్. అండ్ ఎప్పుడైతే అలా గ్లూకోజ్ కంటిన్యూస్ గా సెల్ లో ఉందో, దెన్ ఇట్ విల్ బి లీడింగ్ టు హైపర్ గ్లైసీమియా, విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ డయాబెటీస్ ఆర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్. సో ఫుడ్ కి హార్మోనల్ రెస్పాన్స్ చూసుకుంటే ఎవ్రీథింగ్ దట్ వి ఈట్ ఈస్ డైజెస్టెడ్ ఇంటూ సమ్ సబ్స్టెన్స్. అది మళ్ళీ మన బాడీకి యూజ్ అవుతుంది. సపోజ్ మీట్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు దే ఆర్ డైజెస్టెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్, ఇవి వెళ్ళి ప్రోటీన్ కింద మజిల్లో ఫామ్ అవ్వడం. అండ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ వెజిటబుల్స్ విచ్ ప్రొవైడ్ యూ ఎనర్జీ అండ్ ఫైబర్, and if you are eating carbohydrate, that will get converted into glucose,
అండ్ ఇఫ్ యు ఆర్ ఈటింగ్ గుడ్ మీట్ ఫ్యాట్స్ అయ్యి ఉన్నప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ అవుతుంటది. అండ్ ఇఫ్ యు ఆర్ ఈటింగ్ జంక్ ఫుడ్, ఎస్ షుగర్స్ హై ఉన్నప్పుడు దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్ ఇందాక చెప్పినట్టు. అండ్ అండ్ హై డెన్స్ ఫ్యాట్స్ ఎప్పుడన్నా తీసుకున్నా సరే దట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. ఎప్పుడైతే ఈ డైజెషన్ ప్రాసెస్ మనకి అబ్నార్మల్ అవుతుందో దట్ విల్ cause an imbalance in your hormone in your body, which will lead to again obesity, PCOD, ఇవన్నీ కూడా. సో బాడీలో ఇఫ్ యూ టేక్ ఎవ్రీ టైం ఇందాక చెప్పాను, బాడీ యాజ్ అ షుగర్ బర్నర్ కింద తీసుకుంటే ప్రతిసారి మనం తిన్నప్పుడు గ్లూకోజ్ స్పైక్ వస్తుంటది, దాంతో పాటు ఇన్సులిన్ స్పైక్ కూడా వస్తుంటది. సో ఎవ్రీ టైమ్ యు ఆర్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యలో స్నాక్ తింటారు, లంచ్ తింటారు, స్నాక్ తింటారు, డిన్నర్ తింటారు. లక్కీలీ యు ఆర్ గివింగ్ ఎ స్పేస్ పడుకున్నప్పుడు, సో యూ డోంట్ ఇట్. సమ్ టైమ్స్ సమ్ పీపుల్ ఈవెన్ వేకప్ మిడ్ నైట్ అండ్ హ్యావ్ సమ్ స్నాక్. So every time you're giving some insulin spike, so that is what is causing an insulin resistance in your body. So you need to stop that binge eating and cheptar chodandi. That is how you are treating your insulin resistance. అండ్ ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో యూ విల్ హ్యావ్ ఎ రెడ్యూస్డ్ సెల్, అంటే ఫ్యాట్ కానీ మజిల్స్ లో కానీ నార్మల్ గా ఇన్సులిన్ సెక్రీషన్ కి రెస్పాండ్ అవ్వాల్సిన విధంగా అవి రెస్పాండ్ అవ్వవు. సో గ్లూకోజ్ అప్టేక్ అనేది, ఎనర్జీ కోసం అప్టేక్ అనేది ఆగిపోతుంటుంది. అండ్ ఐ టోల్డ్ యూ, ఎక్కువసేపు గ్లూకోజ్ సర్క్యులేషన్ లో ఉండిపోవడం వల్ల అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ ఎక్కువ ఉంటుందో మళ్ళీ అగైన్ వెళ్ళి ప్యాంక్రియాస్ సిగ్నల్ ఇచ్చి ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అదొక సైకిల్ రన్ అవుతూనే ఉండి ఇట్ విల్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో చాలా సార్లు క్యాలరీ తక్కువ తిన్నాము ఇలా మాట్లాడుతుంటాం. సమ్ టైమ్స్ క్యాలరీ ఇస్ ఎ క్యాలరీ అనేది కాన్సెప్ట్ కూడా ఇస్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. బికాస్ ఇఫ్ యూ సీ దిస్ గ్రాఫ్, యూజువల్లీ ఫ్యాట్ కి స్పైక్ అనేది ఉండదు పెద్దగాని, అండ్ ద నెక్స్ట్ టు ఫ్యాట్ ఈస్ యువర్ ప్రోటీన్. అండ్ ఇఫ్ యు సీ ఫర్ కార్బోహైడ్రేట్ వెరీ హై స్పైక్ అనేది వస్తుంటది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి థింక్ లో క్యాలరీ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్, క్యాలరీ రెస్ట్రిక్ట్ చేసేసాము ఇంత అని చెప్పి అనుకుంటాం. బట్ దట్ కాన్సెప్ట్ హ్యాస్ బీన్ లాంగ్ వే గాన్. అండ్ ఇఫ్ యూ సీ పీపుల్ హూ ఆర్ ప్రీ డయాబెటిక్, కొంతమందికి నెక్ ఏరియాలో బ్లాక్నెస్ రావడం ఆర్ ఎల్బో దగ్గర బ్లాక్నెస్ ఉండడం, స్కిన్ ఫోల్డ్స్ డార్క్ అయిపోవడం, జెనైటల్ ఏరియాస్ కానీ ఆర్మ్పిట్స్ కానీ, వీటిని అకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాం. హైపర్ పిగ్మెంటేషన్ ఆఫ్ ద స్కిన్ ఉంటుంటది. ఇఫ్ మీకు గనక అలాగ స్కిన్ అపియర్ అవుతుంది అంటే చెక్ దట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ విచ్ విల్ లీడ్ టు డయాబెటీస్ తర్వాత ఆర్ ఒబిసిటీ. సో వై ఇట్ షుడ్ బి ట్రీటెడ్ డయాబెటీస్? డయాబెటీస్ వల్ల మనకి మైక్రోవాస్కులర్ అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. ఈ రోజున డయాబెటీస్ ఉన్న వాళ్ళు కనుక ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోకపోతే ద ఫస్ట్ 3 years మీరు డయాబెటీస్ వచ్చాక మీకు ఎంత బాగా కంట్రోల్ ఉన్నది అనే దాన్ని బట్టి ఫ్యూచర్ లో దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎంత త్వరగా రావచ్చు అనేది తెలుస్తుంది. సో ఇఫ్ యువర్ డయాబెటీస్ ఇస్ నాట్ అండర్ కంట్రోల్, ద రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ చాలా ఎర్లీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే మీకు స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. అంటే డయాబెటీస్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గాన్ లైక్ హార్ట్, బ్రెయిన్, మీ పెరిఫరల్ ఆర్టరీ సిస్టమ్, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. నడుస్తున్నా సరే బ్లాకేజ్ అవడం వల్ల పెయిన్ రావడం, కళ్ళల్లో డయాబెటిక్ రెటినోపతి రావచ్చు, క్యాట్రాక్ట్స్ రావచ్చు, మీ ఐబాల్లో ప్రెషర్ పెరిగి గ్లాకోమా, డయాబెటిక్ ఫుట్, కిడ్నీస్ అఫెక్ట్ అవుతాయి. క్రానిక్ డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల పీపుల్ గోయింగ్ టు డయాలసిస్, సికేడి. అండ్ పెరిఫరల్ న్యూరోపతి, నర్వ్ డ్యామేజ్ అవడం వల్ల తిమ్ముర్లు, ఇవన్నీ కూడా చాలా మంది చాలా ఫ్రీక్వెంట్ గా కంప్లైంట్ చేస్తుంటారు. వన్స్ ద డ్యామేజ్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, చాలా కష్టం. సో డ్యామేజ్ అవ్వక ముందే యాక్షన్ తీసుకోగలిగితే యు ఆర్ సేవింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బర్డెన్ ఆఫ్ హాస్పిటల్ అవనివ్వండి, మెడికేషన్ అవనివ్వండి, ఆర్ యువర్ లైఫ్ క్వాలిటీ అవనివ్వండి. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ యువర్ డయాబెటీస్ ఈస్ అండర్ కంట్రోల్.
అండ్ ఈవెన్ పూర్ వూండ్ హీలింగ్ ఉంటది. ఈ డయాబెటిక్ ఫుడ్ ఇట్ ఈస్ చాలా హెడేక్. సమ్‌టైమ్స్ కాలు ఇన్ఫెక్షన్ అయితే కూలిపోయి సమ్‌టైమ్స్ యూ మైట్ ఈవెన్ హావ్ టు రిమూవ్ దట్ పార్ట్. తీయకపోతే అగైన్ మీ బ్లడ్‌లో సర్క్యులేషన్‌లో ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటది డయాబెటిక్ పీపుల్‌లో. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవ్వనివ్వండి. దే ఆర్ ఇమ్యూనిటీ పడిపోతది యూజువల్‌గా డయాబెటిస్ ఉన్నప్పుడు. So it is very much important that has to be in control. And the anti-aging signs, that is autophagy, where ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ఎప్పుడైతే మీరు ఒక 16 అవర్స్ ఫాస్టింగ్ అలా చేస్తారో, మీ యొక్క డ్యామేజ్ సెల్స్ ఏవైతే బాడీలో ఉన్నాయో విచ్ ఆర్ టర్నింగ్ ఇంటూ క్యాన్సర్ సెల్స్ అవ్వనివ్వండి ఆర్ సంథింగ్ పాథాలజీ ఉన్న సెల్స్ అవ్వనివ్వండి. అది ఎప్పుడైతే ఆ ఫాస్టింగ్ వల్ల ఆ సెల్‌కి ఫీడింగ్ లేదో, అలాంటి చెత్త సెల్స్ అన్నీ చనిపోయి న్యూ సెల్ రీజనరేషన్ జరుగుతాది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏజ్ రివర్సల్, యాంటీ ఏజింగ్ ప్రాసెస్. యూ ఆర్ బయో హ్యాకింగ్ యువర్ బాడీ వేర్ యూ హ్యావ్ మీ మీ యొక్క ఆహ్, సెల్‌లోని డీఎన్ఏని మార్చగలిగే శక్తి ఈ ప్రాసెస్‌కి ఉంటది. This is what most of the people today worldwide మొత్తం is doing to make wonders, and this is what the evidence-based medicine we are following also, which has even won a Nobel Prize. And let me show you one testimonial. Audio is not coming, Priyanka. One second. You have to select the sound option, share sound option while sharing. Stop the share. The audio is not coming. Please stop the share and click on share and click on share sound option while sharing. There's some issue with the sound. See, these are testimonials from internationally we have, and they have reversed their diabetes from very high HbA1c and lost their weight. Usually, weight reduction, weight loss is a side effect, and your health transformation is what we are actually working on. And
So he's a doctor himself from UK, where he has reduced his HbA1c from 8.6 to 5.6. 90 రోజుల్లో 8.6 నుంచి HbA1c నార్మల్ రేంజ్కి వచ్చింది. And being a doctor, he himself has started advocating this to many people near him. And the next step is your blood work and consultations usual ga. Since you know this process and what we are doing, if meelo evarkanna, if you're seeking for ఈ డయాబెటీస్ రివర్సల్ కానీ రెమిషన్ కానీ అందరికీ రివర్సల్ అవుతుందా అంటే వీ హ్యావ్ టు నో యువర్ కండిషన్. కాంప్లికేషన్ స్టేజ్ వచ్చేసిందా, హౌ వెల్ యూ హ్యావ్ కంట్రోల్డ్ యువర్ సెల్ఫ్, ఎన్ని ఇయర్స్ అయింది, దీన్ని బట్టి. But yes, sometimes reversal avvakapoyina, you can keep your diabetes under control with the very less minimum medication if you are under a proper guidance, like someone, a doctor or someone who is trained in this completely. Own ga చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్ పీపుల్, మీరు ఆ షుగర్ కంట్రోల్ కరెక్ట్గా చేయకపోతే డయాబెటీస్ వల్ల వచ్చే లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ లైక్ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ కానీ ఇలాంటి వాటిల్లో ల్యాండ్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, ఈ రోజు టెక్నాలజీలో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వీటిల్లోని. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ దట్ యూ కెన్ ఫాలో ఆల్ దోస్ వీడియోస్. బట్ until something wrong happens, your life is at risk. సో ఎలా పడితే అలా కాకుండా ఒక ప్రాపర్ గైడెన్స్ అండ్ కేర్, ఒక కన్సల్టేషన్ తీసుకుని చేయడం వల్ల ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్. అండ్ consult and then go for blood investigations anytime you want to do, because most of the people come with blood investigations. We do not treat blood investigations, we treat people. And మీ క్లినికల్ కండిషన్ మీకు ఇంకేమున్నాయి అన్న దాన్ని బట్టి we go. Sometimes reports may give you a wrong value or something, but someone who is looking at you and taking your consultation, they have much better knowledge how you are. And blood reports help us మీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ని ఎయిడ్ చేయడానికి. And thank you. We are open for question and answers if anybody have any doubts. You can type it in the chat box. You can type it in the chat box if anyone have any doubts. Somebody want to ask question, you can please post it in the chat box. So Can there is you a come raise out of as a hand symbol. If anyone having any questions, please raise hand, or you can drop a message in the chat. Yeah, madam, is it a keto diet? Yeah, see, anytime you do a diet, మీరు ఫ్యాట్ ని కన్వర్ట్ చేసి గ్లూకోజ్ కింద మార్చాలి అంటే దట్ ఈస్ కీటోజెన్సిస్ ప్రాసెస్. వితౌట్ దట్ కీటోజెన్సిస్ ప్రాసెస్ హ్యాపెనింగ్, మీరు ఆ ఫ్యాట్ సెల్స్ ని బయటికి తీయడానికి అవ్వదు. సో వాట్ ఎవర్ డైట్ దట్ ఈస్ హ్యాపెనింగ్, కీటోజెన్సిస్ ప్రాసెస్ అనేది జరగడం ఖచ్చితం. యా, కీటో డైట్ సేఫా కాదా అనేది ఇమీడియట్ క్వశ్చన్ వస్తుంది. అగైన్ మళ్ళీ అదే చెప్తున్నా, ఎనీథింగ్ దట్ యూ డూ అండర్ సూపర్విజన్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. మీకు మీరు ఓన్గా చేసుకున్నప్పుడు మీకు తెలియని చాలా ఉంటాయి విచ్ యూ మైట్ బి మిస్సింగ్ ఫర్దర్గా విచ్ విల్ డ్యామేజ్ యువర్ అదర్ ఆర్గన్స్. సో సూపర్విజన్లో చేసినప్పుడు ఎనీ డైట్ దట్ యుర్ డూయింగ్, ఒక కీటో డైట్ అన్న, దట్ ఈస్ సేఫ్. లాంగ్ స్టాండింగ్గా సంవత్సరాలు కీటో డైట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ you take a proper consultation, what is needed cheyadam, and then getting into a maintenance plan immediately is very much important. Can you come out of diabetic medication through this plan? Yes, very much you can come out. And the best example I have is at my home, my very own mother, 10 ఏళ్ల diabetes,
And grade 2 fatty liver, she has reversed after losing 15 kgs of weight through the same diet, and she's happily enjoying everything, and she is off medication completely. Intermediate, I think it is intermittent fasting. Yes, intermittent fasting valle, like I told you, autophagy ane process చెప్పాను కదండి. That is how that happens. Intermittent fasting is good for a certain period of time, but not lifelong. So మీరు ఎలా చేస్తున్నారు intermittent fasting అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. Any more else? Ma'am, when keto is not advised to carry, why to follow it? It is better to. Yes, అదే చెప్తున్నాను. When the necessity is there, you will follow that, and then for sustainable solution, you will be going on to a maintenance diet. I'm not telling lifelong you have to be in a keto diet. అది ఏంటి ఎలాగా అనేది you will have to be in touch with whoever is guiding you. చాలా మంది what people do is they start the plan, they go off contact from the గైడెన్స్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దే కంటిన్యూ ఆన్ దేర్ ఓన్. వాళ్ళు సొంతంగా అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్. ఎప్పుడు కూడా ఐ టెల్, సి యూ హ్యావ్ టు స్టే ఇన్ టచ్ విత్ హూమ్ ఎవర్ యు ఆర్ గెటింగ్ కనెక్టెడ్ విత్, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు డాక్టర్ దగ్గర మందులు వైద్యం రాయిపించుకుంటారు, కంట్రోల్ అవ్వట్లేదు. వాట్ యూ డూ, యూ గో ఫర్ ఎ నెక్స్ట్ విజిట్. యూ డూ నాట్ కట్ ఆఫ్ ద కమ్యూనికేషన్. చాలా మంది వాళ్ళు సొంతంగా తీసేసుకుంటా ఉంటారు, అది కంట్రోల్ అవ్వదు. The proper guidance is what you are missing when you cut off your guide. So sustainable gane is what we are doing. Reversal antunaru, permanent reversal ma'am or temporary reversal. What I am teaching you is a lifestyle. మీ లైఫ్ స్టైల్ని మీకు నేర్పిస్తున్నాను, రివర్స్ చేసి పెడుతున్నా. అక్కడి నుంచి మీరు ఆ లైఫ్ స్టైల్ కనుక మీ లైఫ్లో అలవర్చుకోకపోతే అది ఎవరన్నా అవనివ్వండి, బీట్ మీ ఆర్ బీట్ సంబడి ఎల్స్, నోబడి కెన్ హెల్ప్ దట్. ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎస్, పర్మనెంట్ అవుతుంది ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద లైఫ్ స్టైల్ కరెక్ట్గా. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ లైఫ్ స్టైల్, మీరు మళ్ళీ అంతా అయ్యాక యూ కన్జ్యూమ్ ఆల్కహాల్, you consume, you do smoking, your sleep pattern is abnormal, మీకు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి యువర్ లైఫ్ బిఫోర్ ఆఫ్టర్ అనేటట్టు ఉండాలి. ఇఫ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ ఇస్ వేరింగ్ ఫ్రమ్ 100 to 110 every time my age is, so I can, sir, your fasting glucose is fine, you don't need to worry about it until and unless you have some other issues. Last when now I'm 63 using medicines for BP, cholesterol, sugar 2 years back. Any advice or reversal of diabetes? Yes, definitely we can do that, and we can work for remission. 22 years diabetes already మీ pancreas కొంత దాని ఎఫిషియన్సీ తగ్గిపోయి ఉండొచ్చు కూడా, ఇన్సులిన్ సెక్రెట్ చేసి. రివర్సల్ is a question mark. Yes, remission is possible. You can contact through whom you have joined this webinar. We will help you out. Can I eat frog in this planner? Sorry if you. Yes, any more questions? See, ఎవరెవరైతే ఈ వెబినార్ లో జాయిన్ అయ్యారో, ఇఫ్ యూ హ్యావ్ ఫర్దర్ గా ఎనీ క్వెరీస్ ఆర్ కన్సల్టేషన్ మా దగ్గర నుంచి తీసుకోవాలి అనుకుంటే, త్రూ వాట్ ఎవర్ గ్రూప్ యూ హ్యావ్ జాయిన్, you can consult the person who has shared you that link or the admin who is in that panel. We will help you out on that. Dharmaja Garu has raised your hand. How do I do that? Dharmaja Garu. ఈ ప్రోగ్రామ్ లో ఎలా జాయిన్ అవ్వాలి, అది మీరు ఎవరి ద్వారా జాయిన్ అయ్యారో వాళ్ళని ఒకసారి కన్సల్ట్ చేయండి, చెప్తారు. ఫీజ్ ఇస్, ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈజ్ యువర్ కండిషన్, ఏంటి ఎలాగా అనేది. దట్ విల్ బి ఇండివిజువల్ బేస్డ్ మీద మీకు చెప్తారు. యువర్ ఇట్ ఇస్. ఫాస్టింగ్ షుగర్ 120, పీపీబీ 165, హెచ్బిఏవన్సి 5.8. ఎస్, యూ కొంచెం పోస్ట్ ప్రాండియల్ ఉంది, బట్ ఎస్, యూ వెరీ మచ్ యు ఆర్ ద స్టార్టింగ్ ప్రీ డయాబెటిక్. వదిలేస్తే తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
Just consult whoever is with you. Sita garu. Anybody else? Somebody raised their hand in the car. Only diet will be no. See, lifestyle medicine ante we have six pillars. One is diet, one is exercise, one is staying away from stress and staying away from substances abuse. Your sleep matters a lot and staying within the community. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం, being a part of that community. We advocate all of these things in our WOW community, and we have exclusive ga Ikigai Club అనేది మా clients ki we do that every day morning where a lot of things will be there, part of it exercises avnivandi or health bites avnivandi, ఇవన్నీ కూడా we cover all the six pillars of lifestyle medicine. Any supplements needed, ma'am? See, any time మీరు డైట్ చేయండి చేయకపోండి, మన ఫుడ్ ప్లేట్ అనేది అన్ని న్యూట్రియంట్స్ అన్ని ఫుడ్ ఒకే ఫుడ్ లో ఉండదు. దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైం చాలా ఫుడ్ ప్లేట్ కంప్లీట్ గా తినం మనం. For example, myself, I used to not eat good amount of vegetables previous ka. So there was some lacking of multivitamins gani or antioxidants gani. If you see most of the people, they are deficit of vitamin B12, especially vegetarians. మీరు డైట్ చేయండి, డైట్ చేయకపోయినా ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు టేక్ వన్ మల్టీవిటమిన్. Supplements మీ body condition బట్టి will be added. If you are deficit, yes, you will have to take them. Any more questions? మీరు జాయిన్ అయిన వాళ్ళకి చెప్తే దే విల్ టెల్ యూ వాట్ ఆర్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్ మీకు నెసెసరీ అనేవి. అవి చేయించుకున్నాక దెన్ వి విల్ దే విల్ బి టేకింగ్ కన్సల్టేషన్ అండ్ దే విల్ టెల్ యూ ఎట్ వాట్ స్టేజ్ యు ఆర్, వాట్ కైండ్ ఆఫ్ ప్లాన్ యూ నీడ్, ఎన్నాళ్ళు చేయాలి, ఇవన్నీ కూడా. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి కూడా ప్లాన్ ఉంటుందా మ్యామ్? ఎస్, డెఫినెట్లీ. ఇది ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి కూడా ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ఈజ్ రివర్సిబుల్. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు ఉంటారు వేర్ టేకింగ్ ఇన్సులిన్ ఇస్ మ్యాండేటరీ. అది ఇన్సులిన్ లేకుండా ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ దెమ్. వాళ్ళల్లో రివర్సల్ అనేది ఇస్ నాట్ పాసిబుల్. బట్ డెఫినెట్లీ వాళ్ళు యూజ్ చేసే ఇన్సులిన్ రిక్వైర్మెంట్ మటుకు డెఫినెట్లీ దట్ కెన్ బి బ్రాడ్ డౌన్. తక్కువ ఇన్సులిన్ తో మెయింటైన్ అవ్వగలిగేటట్టు చేయొచ్చు. టైప్ 2, ఎస్, యూ కెన్ జాయిన్. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. The ultimate goal is you to bring down on your medicines. As a doctor ga, yes, we do write medicines, but if I am a patient, definitely I do not want to అన్ని మందులు మింగడం నా వల్ల కూడా కాదు. When I see people who are sick, definitely మందులు రాయాలి అనేది కూడా నాకు ఎన్ని మింగుతారు అనే ఫీలింగ్ నాకు అనిపించేది. సో వెన్ ఐ ఫెల్ట్ దట్ కొన్ని డిసీజెస్ కి తప్పదు, మందులు ఎలాగో రాయాల్సిందే, వాళ్ళు వాడాల్సిందే. దేర్ ఇస్ నో ఆప్షన్. బట్ దేర్ ఈస్ ఎ చాయిస్ దట్ యూ కెన్ కమ్ డౌన్ ఆన్ యువర్ మెడికేషన్. ఐ వుడ్ ఆస్క్ దెమ్ టు డూ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అలాంగ్ విత్ వాట్ ఎవర్ ఈస్ నెసెసరీ. యూజువల్ గా మాకు క్లినిక్ వచ్చినప్పుడు కూడా వెన్ యూర్ డయాగ్నోస్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబిసిటీ, పీసీఓడి, ద ఫస్ట్ థింగ్ వీ టెల్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఒక 3 నెలలు చేసి రండి అని చెప్తాం. బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ డూ దిస్ అండ్ దే కమ్ అగైన్ టు అవర్ క్లినిక్ విత్ ద సేమ్ వాల్యూస్. అప్పుడు వీ స్టార్ట్ దెమ్ ఆన్ మెడికేషన్. నవ్ యూ హ్యావ్ సంబడి వేర్ యూ కెన్ గెట్ ఇన్ కాంటాక్ట్, మీకు ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ని దగ్గరుండి చేయించడానికి. సంబడి రైజ్ దేర్ హ్యాండ్. హౌ టు
What is type 1? Diabetes, it is an autoimmune type of diabetes where there is absence of insulin secretion. సో బయట నుంచి మనం ఇన్సులిన్ ఇవ్వాలి. ఇన్సులిన్ చేయాల్సిన పని చేయడానికి బాడీలో లేదు కాబట్టి యూ విల్ బి గివింగ్ ఇట్ ఎక్స్టర్నల్లీ. సో మీరు ఎంత ఎక్కువ తినేస్తా ఉంటే అంత ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంటది. అండ్ ఇన్సులిన్ వల్ల అగైన్ యూ విల్ గెయిన్ వెయిట్. ఇన్సులిన్ ఇస్ ఎ ఫ్యాటనింగ్ హార్మోన్. సో ఇవన్నీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి అంటే యెస్, ప్రాపర్ గుడ్ న్యూట్రిషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. Is it same like Herbalife, ma'am? No, it is not like Herbalife. Herbalife lo, I don't know what they do, but I know it is a replacement shake type. So, ఇది like I told you, నేచర్ ప్రాసెస్ ఏంటి, మన ఫుడ్ తినాలి, అది డైజెస్ట్ అవ్వాలి, దట్ ఈస్ వాట్ యువర్ బాడీ ఈస్ మేడ్ టు డూ, నాట్ సమ్ ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్ టు బి మెటబాలైజింగ్ ఆర్ రీప్లేసింగ్ యువర్ ఫుడ్. ఫుడ్ కెన్ నెవర్ బి రీప్లేస్డ్. సో ఇక్కడ కంప్లీట్లీ మీరు మీ హోమ్ లో మీరు మీల్స్ కుక్ చేసుకుని తినాల్సిందే. దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎడ్యుకేటింగ్. మీకు మీరు ఎలా తినాలో మీరు వండుకొని నేర్చుకున్నప్పుడే కదా మీకు సస్టైనబుల్ గా లాంగ్ టర్మ్ లో యూ విల్ నో హౌ టు మేనేజ్ యువర్ డైట్ ప్యాటర్న్ అనేది. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ టైప్ 1 అండ్ టైప్ 2. ఎస్, ఐ టోల్డ్ యూ టైప్ 1 ఇస్ ఆటో ఇమ్యూన్, ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాలి. టైప్ 2 అనేది లైఫ్ స్టైల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల లైఫ్ స్టైల్ డిసీజ్ అది, వేర్ యూ హ్యావ్ ఛాన్స్ టు రివర్స్ ఇట్. ఇందులో యూ హ్యావ్ టు కుక్ ఫుడ్, యూ హ్యావ్ టు మేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ యువర్ ప్రయారిటీ. మనం చాలా సార్లు వీఆర్ బిజీ అని చెప్పి ఎక్స్క్యూజ్ తీసుకుంటుంటాం బికాస్ వై వీఆర్ నాట్ హెల్దీ అనే దానికి. అండ్ వీ ఫైండ్ షార్ట్ షార్ట్ సొల్యూషన్స్ లైక్ రీప్లేస్మెంట్ షేక్స్ అవనివ్వండి, రీప్లేస్మెంట్ ఫుడ్ అవనివ్వండి. బట్ ఇన్ ద లాంగ్ రన్ వాట్ దే ఆర్ డూయింగ్ టు అస్ యూ నెవర్ నో. అది 10 ఏళ్ళ తర్వాత మీకు అవి చెయ్యడం వల్ల వాట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ బాడీ అనేది యూ హ్యావ్ నో ఐడియా. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఐఎమ్ నాట్ షూర్ హౌ మెనీ ఆఫ్ యూ యాక్చువల్లీ రీడ్ ద కంటెంట్స్ ఆఫ్ వాట్ ఈస్ గివెన్ టు యూ అలాంటి వాటిల్లోని. సో దేర్ హ్యావ్ బీన్ స్టడీస్ బికాస్ ఆఫ్ యూజింగ్ సంథింగ్ అండ్ సంథింగ్ యువర్ హెల్త్ మైట్ గెట్. ఆ క్వశ్చన్ మార్కులు ఉన్నప్పుడు it is better you eat your natural food. డైట్ మీరే ప్రొవైడ్ యా వాట్ టు ఈట్, హౌ టు ఈట్ అనేది కంప్లీట్ గా మేము చెప్తాము, విచ్ విల్ బి మానిటర్డ్ బై అస్ అగైన్. మీరు వండుకోవాలి. ఐ కెనాట్ కమ్ అండ్ కుక్. యూ హ్యావ్ టు కుక్ యువర్ ఫుడ్ ఎట్ హోమ్ అండ్ that will be monitored how you are eating, whether your plate is complete or not, ఇవన్నీ కూడా. And yes, we do online consultations కూడా, and we have clients all over the globe, international గా UK, US, Australia, many countries we have clients there. Offline and online consultations కూడా ఉంటాయి. And wow, this year franchises start అయినాయి at many places, Rajahmundry, Mehboob Nagar, Hyderabad, chala places lo. So you can go for a physical consultation also there. Anything else? ఇది ఓన్లీ డయాబెటీస్ కనే కాదు, it is like an entity. It is for it, same thing applies for obesity, same thing applies for PCOS, same thing applies for most of the infertility cases because of telidu chala mandiki. But when you reduce on your weight, when you reduce your PCOS, if at all it is there, and it is not about the quality, it is about the, it is not about the quantity, it is about the quality of the eggs and sperms, which determine your reproductive system ni kabatti. Definitely when you go and shift onto a healthy lifestyle, things will fall in place automatically. And we have a good success stories of spontaneous ga pillal kosam try chesi chala nunchi
once they have been shifted onto a good diet, yes, there were spontaneous pregnancies also. Children ki kuda provide chestara ma'am. Yes, we do provide diet. Usually 18 years below పిల్లలకి intermittent fasting అనేది చెయ్యకూడదు. వాళ్ళకి separate diet ఉంటది, which is according to their age group and their need. Yeah, childhood obesity is lot of cases we get, and chala unfortunate thing is last 1.5 month I've seen 3 kids with pre-diabetes. అది గనక కానీ చేయకపోతే దే విల్ టర్న్ అప్ ఇంటూ డయాబెటిక్ గ్రూప్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది యాక్సిడెంటల్ గా టెస్టులు చేసినప్పుడు ఒబిసిటీ కోసం వచ్చినప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయి. అండ్ పీపుల్ థింక్ we know everything, we can do everything because everything is available on the net, but that is not the case. Because most of the things that you find on the net, మీరు చూసేవి బిట్స్ బట్ యూ డోంట్ నో ద ఎంటైర్ థింగ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్, ఆర్ ఇది చేస్తే ఇది ఏంటి అది అనేది. సో ప్రాపర్ గైడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీకు యూ కెనాట్ రైట్ ఆఫ్ మెడికేషన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నెట్లో ఒక డిసీజ్ కొడితే ఎస్ చాట్ జీపీటీ విల్ గివ్ యూ ఆల్ ద మెడికేషన్, కానీ మీ బాడీ ఏంటి ఎలాగా అనేది until and unless somebody takes a consultation for you, like your doctor, ChatGPT cannot know you or Google cannot know you, and every symptom that you search may not be the answer you find on the net. So each person is an individual, and ఒక్కొక్కరికి ఒక్కొక్క కస్టమైజేషన్ అనేది ఉంటుంది అకార్డింగ్ టు యువర్ బాడీ టైప్ ఆర్ యువర్ లైఫ్ స్టైల్ ఆర్ యువర్ వర్క్ కానీ. So it is not a group thing that we actually do. It is completely individualized plans. Yes. Any more questions? Okay, with this, I think our people in the webinar have got sorted out their questions ఏమైతే ఉన్నాయో. And do connect if you have any doubts or for consultations through whom you have joined this webinar. With this, signing off. Have a good night. Thank you. And yeah, my number is 8977461960. 8977461960. You can note it down, and I'll be ఇక్కడ పెడతాను, ఉండండి ఒక నిమిషం చాట్ బాక్స్ లో కూడా. And do ping me, మీకు ఏమైనా డౌట్ ఉంటే, if you want consultation with me, ఆ నెంబర్ కి మెసేజ్ చేస్తే we will schedule a call for you, and yeah, we will do online as well as offline. ఆఫ్లైన్ అయితే రాజమండ్రిలో శ్రీలత హాస్పిటల్, we have our WOW office, we have a separate wing for this lifestyle medicine. And if at all it is an online, yes, we can do video consultation by scheduling the call. And thank you. Good night. Bye bye.